మిత్రులారా, నా పేరు శంకర్ కిషోర్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. వీళ్ళు మా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసుకుంటాడు కొండయ్య అనే అతను. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని ఇతన్ని హతమార్చేదానికి పన్నాగం పన్నింది. అతను ఎంతో పాపం వారించి బిడ్డల కోసం, ఇద్దరు ఆడపిల్లలు, బిడ్డల కోసం ఆయన సర్దుకొని కాపురం నిలబెట్టుకోవాలని శతవిధాలు ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె ఇంకా బరితెగించి ఇతన్నే చివరికి చంపాలనే ప్రయత్నం చేసింది. 10వ తేదీ 8వ నెల 2025 ఆగస్టు నెలలో మధ్యాహ్నం 3 గంటలకి మీద భార్య సబిత, అత్త చీపినాపి లక్షమ్మ, అలాగే బావమరిది చీపినాపి సతీషు, అలాగే పెద్ద బావమరిది అతని పేరేంది చీపినాపి వెంకటేశ్వర్లు డైరెక్షన్లో వీళ్ళు ఇతన్ని విపరీతంగా కొట్టి గొంతును నిలిపి చంపబోయారు. వీళ్ళు 5వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత అక్కడ స్టేషన్లో వీళ్ళని పట్టించుకోకపోతే మా నోటీస్కి వస్తే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి అక్కడ మేము ఎమ్మెల్సీ చేయించాము. ఎమ్మెల్సీలు కూడా వెరీ క్లియర్గా వాళ్ళు నీట్గా రాసిచ్చారు. హత్యా ప్రయత్నం వీళ్ళకి జరిగింది, ఇతని మీద దెబ్బలు తగిలినాయి అనేసి ఈ ఎమ్మెల్సీ రిపోర్ట్లో చాలా ఖచ్చితంగా గవర్నమెంట్ డాక్టర్సు రాసిచ్చారు. ఇవన్నీ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తే స్టేషన్ వారు అంతగా రెస్పాండ్ కాలేదు. ఒకే ఇన్సిడెంట్లో 2 ఎఫ్ఐఆర్ చేయలేము, మేము ఫెయిర్గానే ఒక ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పి, అది ఆ అమ్మాయి వీళ్ళ భార్య దాడి చేసిన వాళ్ళ ఎఫ్ఐఆర్ చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. మనం ఇవన్నీ గమనించి మళ్ళీ ఎస్పీ గారిని కలిసాము. గ్రీవెన్స్ అప్పుడు 17వ తేదీ ఎస్పీ గారిని కలిసి ఎస్పీ గారికి విషయం చెప్పి అక్కడి నుంచి మళ్ళీ కూడా మనం పంపించాం. మరి ఎస్పీ గారికి పంపించినా కూడా వాళ్ళు ఏం దాని మీద సీరియస్గా తీసుకున్న యాక్షన్ లేదు. అతన్ని అతని భార్యని పక్క నిలబెట్టి ఒక ఫోటో తీసుకొని దాన్ని ఏదో మేము విచారించామని చెప్పి జస్ట్ అలా ఒక డూప్ షాట్ అలా తీసేసి దాన్ని అక్కడికి సర్దుబాటు చేయాలని చూశారు. ఇంకా అతనికి పైపెచ్చు మళ్ళీ ఆమె పెట్టిన కేసులు పెట్టి మీరు స్టేషన్కి వచ్చి మీరు లొంగిపోవాలా అని బెదిరింపులు వస్తూ ఉన్నాయి. అసలు అతని మీద పెట్టిన ఎఫ్ఐఆర్కి ఈ రోజు వరకు కూడా వాళ్ళు వచ్చి స్టేషన్ బెయిల్ కూడా తీసుకున్న దాఖలాలు లేవు. దాడి చేసిన వాళ్ళకి అంత వెసులుబాటు ఇవ్వడం ఏంటి, దాడికి గురైన వాళ్ళకి ఇంత వీళ్ళని నిర్దాక్షిణ్యంగా చూడడం ఏమిటి అనేది కూడా మేము నిలబడుతున్నాం, చెప్తా ఉన్నాం. అలాగే ఏ గత్యంతర లేక ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి ఈరోజు మేము వచ్చాము. కలెక్టర్ గారే అతని ప్రాణాలను కాపాడాలా. చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో క్రైమ్ ఎంత పెరిగిపోతూ ఉందో. మరొక భార్య చేతిలో ఇంకొక భర్త బలైపోతే అతని ప్రాణాలను ఎవరు తీసుకురావాలని కూడా మేము ఈ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం.